అందరికీ మరణాత. ఇది మన వాక్య ధ్యాన భాగము. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు పఠించుకొని ఈ వాక్యమును ఈ సమయమున మనం వివరించుకుందామండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనములు. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగానో కృపా సహితముగానో ఉండనీయుడి. ఈవేళ మన ధ్యానాంశం న్యూ ఇయర్ వాక్. వాక్ అంటే నడక. రెండవది న్యూ ఇయర్ టాక్. టాక్ అనగా మాట. ఈ క్రొత్త సంవత్సరం మందు మన నడక గురించి, మన మాట గురించి మనం కాసేపు ఆలోచిద్దాం. మన నడక ఎలాగుండాలా, మన మాట ఎలాగుండాలా, మన నడక ఎలాగుంటే మనకి ఎలాగుంటుంది, మన సమాజానికి ఎలాగుంటుంది, మన మాట మనకి ఎలాగ ఉపయోగపడుతుంది, సమాజానికి ఎలాగ ఉపయోగపడుతుంది. మన నడకను చూసేవారు మన నడకను బట్టి వారు ఏం అంచనా వేసుకుంటున్నారు, మన మాటను బట్టి ఇతరులైన వారికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా, వారికి ఏమైనా ఉపయోగం లభిస్తుందా అనే సంగతి మనం గ్రహించుకుందాం. క్రొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి క్రొత్త సంవత్సరం అంటే ఏదో క్రొత్తతనం ఉండాలా. క్రొత్తతనం అనేది ప్రతి వారు కోరుకునేదే. మీలో ఎవరికైనా ఒకేలాంటి చీరలు 2 ఉంటే చెయ్యొద్దండి ఒకసారి. ఒకే రకం చీరలు 2. అయ్యా మీలో ఎవరికైనా ఒకే రకం ప్యాంట్లు 2. తెల్ల ప్యాంట్లు ఉంటాయి లేండి, కానీ ఫ్యాబ్రిక్ వేరు. దీంట్లోనే సెల్ఫ్ డిజైన్ రకరకాలు ఉంటాయి. ఒకే గుడ్డ తీసుకొని ఒకే గుడ్డ నుండి చొక్కా ప్యాంటు ఒక 10 జతలు కుట్టించుకుంటారు ఎవరన్నా? ఎవరు కుట్టించుకోరు. ఊరకనే ఒక తాను ఇస్తానమ్మా, పెళ్ళికి వచ్చావు, ఇదిగో ఈ తాను తీసుకెళ్ళి కుట్టించుకోమ్మా అంటే ఎగాదిగా చూస్తాం. ఒక జత బట్టలు ఇస్తే తీసుకుంటాం, కానీ తాను ఇస్తే తీసుకుంటామా? తీసుకోం. అది వెకిలి చేసినట్టు వెరి చేసినట్టు అవుద్ది. కాబట్టి వేసుకున్న వెరైటీయే వేసుకోవటానికి ఏంటి నామోషి? చూసే వాళ్ళు చీరలు లేవు అనుకుంటారమ్మా. మనిషికి ఏం కావాలా? కొత్తతనం కావాలా, రోజు కొత్తతనం కావాలా. ఒక వారం రోజులు ఒకే కూర తింటారా? తినరు. ఒకే కూర తిన్న రకరకాలుగా వండుకొని తింటారు. క్రొత్తతనం కావాలా. నీకైతే క్రొత్తతనం కావాలా, కానీ నీలో క్రొత్తతనం అక్కర్లేదా? అది కావాలా. కొత్తతనం కోరుకుని నీలో కూడా ఏముండాలా? కొత్తతనం ఉండాలా. ఉందా? మాట్లాడట్లా. ఉందా? ఏమో మరి ఏముందో. పెద్ద ఆయన అంటున్నాడు, ఏంటి కొత్తతనం అంటే పెద్ద గడ్డం పెంచుకున్నాడు ఆయన. గట్టిగా ఆడ నుంచి కేకేస్తున్నాడు ఉంది అని. అది కాదు, లోకం చూడాలా. లోకం చూసి ఇదేదో మీరు క్రొత్తగా ఉన్నారే అని అనుకోవాలి. కాబట్టి క్రొత్త నడక, క్రొత్త
మాట, క్రొత్త వాక్, న్యూ వాక్, న్యూ టాక్. కొత్తగా ఎలాగ నడుస్తాం? కొత్తగా ఎలా నడుస్తాం? ఒంటి కాలుతో నడుద్దామా? ఒక కాలు పైకి ఎత్తి ఒంటి కాలుతో నడుద్దామా? లేకపోతే మామూలుగా నడకకుండా సింగారంగా ఒయ్యారంగా నడుద్దామా? అది కాదు నడక అంటే. నడక అనగా మన ప్రవర్తన, నడక అనగా మన క్రియ. ఉదాహరణకి ఎవరైనా ఒకడు ఎండాకాలం బారులోకి వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఎవడంటాం? మాట్లాడలే, చెప్పండి ఒకసారి. అని మీకు ఎట్టా తెలుసు? బారులోకి వెళ్తే తాగుపోతేనా? ఆడికి ఎండకి దప్పికయింది, మంచినీళ్ళ కోసం వెళ్తున్నాడు. ఆడు వెళ్ళకూడదా? నువ్వు ఇస్తావా సీసాలో నీళ్ళు? వెళ్ళకపోతే ఏరే చోటకి వెళ్ళాలా? ఆడ నీళ్ళు లేవు, ఏరే చోటకి వెళ్ళాలండి. ఏరే చోటకి వెళ్ళాలా? ఆడికి వెళ్తే ఆడెవడో ఖచ్చితంగా బ్రాండ్ పడిపోద్ది అన్నమాట, తాగుపోతని. ఇలాగున మన నడకే మనం ఎవరో ఖచ్చితంగా చెప్పేస్తుంది. గుడికి వెళ్తున్నావంటే నువ్వు భక్తి పుర్రాలు అని ఖచ్చితంగా లోకం చెప్తుంది. కాబట్టి పౌలు గారు సెలవిచ్చే మాట, పౌలు గారి యొక్క హితోక్తులు, అలాగే తుది పలుకులు, ఆయన యొక్క సారాంశం అంతా కూడా తన పత్రికలలోని చివరి భాగాల్లో మనం చూస్తామండి. చివరి భాగాల్లో ఎలాగంటే, ఉదాహరణకి చుట్టాలని రైలు బండి ఎక్కించి సాగనంపటానికి మీరు వెళ్తారు, రైల్వే స్టేషన్కి వెళ్తారు. కుయ్యి అని హారన్ మోగుద్ది, మెల్లగా బండి ఏమవుద్ది, కదులుతూ ఉంటుంది. ఏం చేస్తారు అప్పుడు? మీ అమ్మాయి అనుకోండి, ఏమేం జాగ్రత్త, నీకు నిద్ర ఎక్కువ, మెడలో వేసుకున్నావు గొలుసులన్నీ, పెద్ద ఆయన కాస్త చూసుకోయ్యా, అమ్మాయి నిద్ర ఎక్కువయ్యా, బండి ఎక్కితే చాలు నిద్ర పోద్దయ్యా, చూసుకోయ్యా, డబ్బులు పెట్టుకున్నావు జాగ్రత్త, బ్యాగ్లో 1,00,000 రూపాయలు పెట్టుకున్నావు, ఏం చేస్తావు చూసుకో, మధ్య మధ్యలో చూసుకుంటా ఉండు. ఏమ్మా చెప్పొచ్చట? ఏం జాగ్రత్త చెప్తుంటే అటు చెప్పకూడదు అంటారే? ఈ మహతల్లి ఏం చేస్తుంది? బండారం అంతా బయట పెడుతుంది, మొత్తం ఐటమ్ లిస్ట్ అంతా చెప్తుందన్నమాట. ఇంక ఎదుటోడికి ఎత్తుక్కునే పని లేదు. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. పుల్లమ్మ కూతురు ఏం చేస్తుంది, పుల్లమ్మ కోడలు ఏం చేస్తుంది, పుల్లమ్మ బాగుందని మాట్లాడుకుంటుంది. కానీ కుయ్యి అనగానే ఏం చేస్తుంది? జాగ్రత్త ఎలాగానే ఫోన్ చేయి. చూసారా? అలాగే పత్రికల విషయంలో కూడా చివరిలో పౌలు గారు మన జీవితానికి, మన విశ్వాస జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన చక్కని సూచనలు, సలహాలు క్రోడీకరించి సారాంశముగా మన ముందు ఉంచుతూ ఉన్న కారణాన మనం ఏం చేయాలంటే, ఈ పత్రికల భాగములలోని చివరి అధ్యాయాలు స్పష్టముగా మనం గుర్తించి కనుగొని వాటిని ఆచరణలో పెట్టి దేవునికి మనం మహిమ కలుగు చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పౌలు గారు తన పత్రికను కొలస్సీ సంఘానికి రాస్తూ ముగిస్తూ ఇలాగంటారు, సమయమును పోనీయక, సమయాన్ని పోనీయవద్దు. సమయం లేక సమయాన్ని ఎందుకు పోనీయకూడదు అంటే, పిల్లరా, సమయం పోతే మరలా రాదు. ఉదాహరణకి ఫెయిల్ అయిన బిడ్డ, టీచర్ మరొక్కసారి అవకాశం ఈ టీచర్ అని పరీక్ష రాస్తా అంటే టీచర్ అవకాశం ఇచ్చుద్దా? మళ్ళా సంవత్సరం దాకా ఏం చేయాలా? అలాగే నిలిచి ఉండాలా.
అలాగే ఏదో బరీ కదంటాడు, రోగం తెచ్చుకుంటాడు పేషెంట్, డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్ తిన్నాను. అలాగే ముఖ్యంగా మందు తాగినోడు డాక్టర్ ఏదో ఆవేశంతో తాగాను, డాక్టర్ నా మొగుడి మీద కోపం వచ్చి తాగాను, పొరపాటు అయిపోయింది, నా పిల్లల్ని చూస్తే నేను చచ్చిపోవాలనిపించట్లా, ఇప్పుడు నన్ను బతికించు డాక్టర్ దయచేసి బతికించు, నేను పొరపాటు చేశా, ఆ టైం నాకు మూర్ఖత్వం వచ్చేసింది, ఏదో తాగేసా, ఒక గుటకేసుకున్నా, ఆ టైం రాకుండా ఉంటే బాగుండు, ఏం చేసా, నా కర్మ టైం వచ్చేసింది, దయచేసి నేను చేసిన పని సర్దుబాటు చేసి నన్ను బతికించు అంటే డాక్టర్ ఏం చేయగలడు? అదృష్టం ఉంటే బతికించగలడు, లేకపోతే ఇంక వదిలిపెట్టేయాల్సింది. కాబట్టి సమయం అనేది చాలా ప్రశస్తం. అది ఎంత ప్రశస్తం అంటే అది సద్వినియోగం చేసుకునే వారికే అది తెలుస్తుంది. కాబట్టి సమయాన్ని మనం ఏం చేయకూడదంట, పానీయకూడదంట. సమయాన్ని ఏం చేయకూడదంట అండి, పానీయకూడదంట. అందుకే గ్రీకులకు ఒక దేవత ఉందంట, సమయం అనే దేవత. ఆ దేవతకంటండి ఒక బొమ్మ, దేవత బొమ్మ. ఆ బొమ్మ ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థం అవటానికి. ఆ బొమ్మకంట ముందు జుట్టు ఉంటుందంట, వెనకాల బోడిగుండు ఉంటుందంట. ఎందుకు ముందు జుట్టు ఉంటుందంటే ముందు అయితే పట్టుకోవచ్చు, దాటిపోతే వెనకాల గుండు కాబట్టి పట్టుకోలేము, అదే టైము. కాబట్టి ఇంకా రాబోయే పావు గంట నువ్వు సద్వినియోగం చేసుకొని వాడుకోవచ్చు. కానీ సమయం దాటిపోయింది అనుకోండి, బోడిగుండే నీకేమవ్వదో, చిక్కదో, అందదో. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో సమయం మనం దాటిపోనివ్వకుండా ఏం చేయాలంట, సద్వినియోగం చేసుకోవాలా. సద్వినియోగం ప్రయోజనకరంగా మనం ఏం చేయాలండి, వాడుకోవాలా. ఎలాగంటే సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. అంటే సంఘస్థుల దగ్గర అజ్ఞానంగా నడుచుకోమనే ఉద్దేశం కాదండోయ్. సంఘస్థుల దగ్గర అంటే సంఘములో ఉన్న వారి ఎడల మనం జ్ఞానంగా నడుచుకోవాలి. మరి ముఖ్యముగా సంఘము బయట ఉన్న వారి ఎడల మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలా. ఒక ఉదాహరణ చెప్తా, వేరు కనుకోవద్దు, సంగతి అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా. ఉదాహరణకి మీకు మీ పక్కింటి ఆమెకి కాలువ దగ్గర తగాదా అయిందనుకోండి. ఆమె నీళ్లు మీ కాలువలో కూడా వెళ్తున్నాయి, ఏదో సొంత తగాదా అయింది. మొత్తం మీద తగాదా 6 నెలలు అయిపోయింది. మీకు మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చి మీరు వెళ్తారు. వెళ్ళి వదిన తప్పు అయిపోయింది వదిన, మహాసభలకు రా వదిన, మహాసభలకు తీసుకెళ్తాను వదిన, మహాసభల్లో ఏకీవిద్దాం, నేను ఉంటాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటా, వడ్డిద్దాం, చేద్దాం అంటే ఏమంటది, నీకు నాకు తగాద ఉందని తెలుసు, నువ్వు నన్ను తీసుకెళ్ళి నన్ను ఏం చేస్తావో నాకేం తెలుసు, ఎక్కడ కొట్టలేక ఆడ తీసుకెళ్ళి మీ వాళ్ళ చేత కొట్టిస్తామేమో, లేకపోతే బస్సు ఎక్కించి బస్సులో నుంచి బయటికి నెడతావేమో, ట్రైన్ ఎక్కించి ట్రైన్లో నుంచి నెడతా, నిన్ను నమ్మింది ఎవరో అంటది. అంటదా అందా మాట్లాడట్లా అంటది. కాబట్టి సంఘము బయట ఉన్న ఆ వ్యక్తి మన ప్రవర్తన బాగోనందున మనల్ని నమ్మదో, మన మాట నమ్మదో, మనల్ని నమ్మదో, మన మాట నమ్మదో. ఒక 1000 రూపాయలు తీసుకుంటారు, నెలాఖరికి ఇస్తారంటారు. నెలాఖరి కాదు, 3 నెలలు అయింది, ఇంకా 1000 రూపాయలు ఇవ్వరు. తర్వాత ఒక 500 ఇస్తారు. మీకు ఆవేశం ఉద్రేకం కలుగుద్ది, ఆమెకు పోయి వాకింగ్ చెప్పాలని అంటారు. మిత్రుడారా రమ్ము అని మీరు పాడతారు. ఆమె ఏమంటుంది,
పోవే ఓ సాతానా అంటది. చూసారా ఎంత తేడా వచ్చేసిందో? ఆమెకు మీరెవరో? మీకు ఆ మిత్రులు అవ్వచ్చు, వచ్చేసింది సైతాన్, మళ్ళా డబ్బులు అడుగుద్ది అంటారు. అని ఏం చేస్తుంది? వాక్యం వింటాం కాదు కదా, ఇంట్లోకే రానివ్వదు. అదే చెప్తారండి పౌలు గారు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా ఈ కథ అంతా. సంఘం వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనండి. నేను క్రైస్తవ మతం అండి, నాది మా దేవుడు యేసు ప్రభు అండి. యేసు ప్రభు అయితే ఏమాయా, నీది బయలు మిషన్ అయితే ఏమాయా, మా తెలుసులే, అన్నీ తెలుసులే, నువ్వు సరిగ్గా ఉండు చాలు. కాబట్టి ఏ కాయ ఆ కాయే కానీ, ఒక చెట్టుకి కాయలు కాసినా కానీ కాయలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని కుళ్ళు కాయలు ఉంటాయి, కొన్ని పండు కాయలు ఉంటాయి, కొన్ని ముదురు కాయలు ఉంటాయి, కొన్ని పుచ్చుకాయలు ఉంటాయి, కొన్ని మంచి కాయలు ఉంటాయి. అలాగని చెప్పి చెట్టు పేరు చెప్పినంత మాత్రాన కాయలన్నీ ఒకటి అని లోకం అనుకుంటుందా? అది పొరపాటు, అది మనం గ్రహించుకోవాలా. అందుకని ఎవరి యొక్క పేరు, ఎవరి యొక్క పద్ధతి వారు నిలువబెట్టుకోవాలా. కానీ క్రైస్తవ మతము అనే వస్త్రము అనే దుప్పటి నువ్వు కప్పుకున్నంత మాత్రాన, అనే తోలును కప్పుకున్నంత మాత్రాన నువ్వు గొర్రెపిల్లవు అయిపోవు. నీ ప్రవర్తన ఈ యొక్క వస్త్రం బట్టి కప్పిపుచ్చబడదు. 4:6 ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూసారా, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు. చూసారా, మన సంభాషణలో ఏముండాలంట? సారం ఉండాలా, సారము. మన సంభాషణలో మాధుర్యం ఉండాలా, ప్రయోజనం ఉండాలా. సొల్లు ఉండకూడదు, సొంగ ఉండకూడదు. కూర్చుంటే అల్లం తప్ప గోంగూర కథలు కాదు. మన మాటలో సారం, మాధుర్యం, నీ నామ స్వర మాధుర్యం మానసము వర్ణింపనేరు. దైవజనులు అంటారు, నిన్ను కలిగిన వారి మాట ఎన్నలేమో జీవయు లేక జీవయు కలవు. కాబట్టి జీవము, ఆనందం, సంతృప్తి, సంతోషం ఆయనను కలిగిన వారి మాటల్లోనే ఉంటది అని దైవజనులు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మా, నువ్వు మాట్లాడుతూ ఉంటే నా బాధలు పోతాయి. నువ్వు మాట్లాడుతూ ఉంటే అన్నీ మర్చిపోతా. నువ్వు కాసేపు మాట్లాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, ఎంత కష్టమైనా తీరిపోతున్నా, బాగా నిద్రపట్టుద్ది. చూసారా? కాబట్టి క్రైస్తవులంగా నూతన సంవత్సరం అందు మన యొక్క మాట నువ్వు చేత చెయ్యొద్దు. ఆసుపత్రికి వెళ్ళు, నీ చుట్టం బాగోలేరా, ప్రార్థన చెయ్యి, ఒక 1 డజన్ అరటిపండ్లు పోని మంచి మాట చెప్పు. వదినా, నువ్వెంతో పుణ్యం చేసావు, నీ పుణ్యం అర్థం కాదు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు బాగుపడతావు. నమ్ముకో, దేవుడిని నమ్ముకో, దేవుడి మీద భారం వేయి, నేను భారం వేస్తాను, నువ్వు బాగుంటావు, చక్కగా ఉంటావు, చక్కగా నడుస్తావు, అన్ని పనులు చేసుకుంటావు, నీకేం పర్వాలేదు, ఇంకా చక్కగా తయారవుతావు. మంచి మాటలు చెప్పండి. బ్రతుకు చాలించుకున్న మృతురాలు కూడా ఏం చేస్తుంది? మరలా నూతన జీవం పోసుకొని మరలా వచ్చి, అమ్మ నీ మాటలను నువ్వు బతికిచ్చినాయి అమ్మ, డాక్టర్లు మందులు కాదు తల్లి అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. కాబట్టి మన మాటలు
సారము కలిగి, ఉప్పు వేసినట్టు ఉండాలి. మీకు తెలుసు, ఎంత కూర ఎంత మసాలా వేసి వండినా కానీ అందులో గనక ఉప్పు లేకపోతే ఆ ఉప్పు లేని కూర సప్పకూర. అలాగే మన మాటల్లో కూడా సప్పతనం ఉండకూడదు, కానీ మన మాటలు ఏముండాలంట? సారము. గుడ్. పురుషులారా, మనం అందరం, స్త్రీలు కానీ పురుషులు కానీ యూత్ కానీ అందరూ, అమ్మాయిలు కానీ, తోటి వారికి ప్రభు ప్రేమను గురించి చెప్పండి. ఈవేళ తహతహలాడిపోతున్నారు జనాలు, మంచి మాట మాట్లాడేవారు లేక. కాబట్టి కృపాసహితముగాను ఉండనీయుడి, ప్రేమతో, కనికరముతో, వాత్సల్యముతో, మంచితనముతో మాట్లాడితే వారే మనల్ని మెచ్చుకుంటారు. అలాగే మరి ఎంతగానో మనల్ని బట్టి దేవుని మహింపరుస్తారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడిన అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనం ఎప్పుడు నూతన జీవం పొందాం అంటే బాప్తిస్మమే మన నూతన జీవమునకు ఆధారము. కాబట్టి బాప్తిస్మమే నూతన జన్మ స్థితి వంటిది. బాప్తిస్మం పొందిన మనం బాప్తిస్మం బట్టి పునర్జన్మ ధరించాము. కాబట్టి ఆ ముందు జన్మలో ఉన్న జీవితం మారాలా, క్రొత్త జీవితం మనం కలిగి జీవించి క్రొత్త జీవనం కలిగి మనం నడుచుకోవలసిన వారమై ఉన్నామని పౌలు గారు మనకు సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. యోహాన్ 11:9. అందుకు యేసు పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. రాత్రిపూటే మీరు లేవాలా, బయటికి వెళ్ళాలా, మీ ఇల్లే మీ కొంపే అయినా ఏం చేస్తారు? ఈ గ్లాస్ పడేస్తారు, కింద డామ్ అంటది, అందరూ లిక్కి పడేస్తారు. ఏమైంది 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 ఏమైంది? మీ ఇల్లే. 60 ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఆ ఇంట్లో, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఇంట్లో, అయినా లైట్ తీస్తే లైట్ ఆపేస్తే చీకట్లో నీ ఇల్లే నీకు తెలియదు. చూసారా గుడ్డోళ్ళు ఎంత నయమో చూసారా? నీ మనసు మీద నుంచి బాత్రూమ్ గుమ్మం దాకా ఎన్ని అడుగులు ఉంటాయో అడుగులన్నింటిలో కూడా ఒక్క అడుగు తిన్నగా వేయగలమా? వేయలేం. చూసారా ఎంత జ్ఞానవంతులమో చూసారు. గుడ్డోళ్ళు చూడండి, వెళ్ళిపోతారు, స్పీడ్గా వెళ్ళిపోతారు, చక్కగా వెళ్ళిపోతారు, తెలియని ప్రాంతంలో కర్ర పట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి బహిరంగ దృష్టి లేకపోయినా అంతరంగ దృష్టి ఉంది, వారికి జ్ఞాన నేత్రం ఉంది. మనకేమో కంటి నేత్రం ఉంది, వారికి ఏ నేత్రం ఉంది? జ్ఞాన నేత్రం ఉంది. మనకేమో జ్ఞాన నేత్రం ఉండదు. ఏ నేత్రం ఉంటుంది? ఇది ఉందిగా, ఇంకా దీంతో పని పెట్టుకోం. వాళ్ళు ఇది లేదు కాబట్టి ఈ దృష్టికి పని పెడతారు, మనకి ఇది ఉంది కాబట్టి ఏం చెయ్యో దీనికి పని పెట్టమన్నమాట. చూసారా? అందుకే ప్రభు అంటారు, వెలుగులో నడవండి కానీ చీకట్లో నడవద్దు. ఈ లోకములో ఈ కాలములో మనం నడవాలంటే
వాక్యపు వెలుగు కావాలా. ఈ వాక్య వెలుగు లేకపోతే నువ్వు ఎట్లా నడవాలో తెలియదు, ఎటు నడవాలో తెలియదు, ఎందుకు నడవాలో తెలియదు, ఏడపడతావో తెలియదు, ఏవి స్పేర్ పార్ట్ ఎరగొట్టుకుంటావో తెలియదు అన్నమాట. కాబట్టి ఈ లోకములో మనం చూస్తే అన్నీ గోతులే. చెప్పండి, అన్నీ గోతులే, అన్నీ గోతులే. మీకు తెలుసు రోడ్డు మీద, ఇప్పుడంటే రోడ్డు బాగుందిలేండి, కానీ రోడ్లో మనం చూస్తూ ఉంటాం, వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వర్షం నీళ్ళు పోవటానికి మ్యాన్ హోల్ అంటారు, మ్యాన్ హోల్ ఏం చేస్తారు, మోద్దేస్తారు. ఈ బండోలు ఏం చేస్తారు, వెళ్తా ఉంటారు, మాయమైపోతారు. ఏమయ్యాడు చూడండి, ఎంతమంది అలాగున బయటికి కూడా రానోళ్ళు. కాబట్టి ఈ లోకములో జీవించే మనము, బైబిల్ మిషన్ వారమైన మనము మరి ముఖ్యముగా ఎక్కువ వెలుగు మనకి కావాలా. మామూలు వెలుగు కాదండి. ఏ వెలుగు? ఎక్కువ వెలుగు. పాత లైట్లు మీకు సరిగ్గా కనపట్లేదని చెప్పి, మీ ముఖాలు కూడా సరిగ్గా ఆనట్లేదని చెప్పి ఏం చేసాం, తీసేసి కొత్త లైట్లు. చూసారా, చీరలు సెలక్షన్ చేసుకోవాలంటే ఏం వెలుగు కావాలా? అబ్బాయి లైట్లే, అబ్బాయి మ్యాచింగ్ కనపట్లా, డిజైన్ కనపట్లా, లైట్లే. అన్ని లైట్లు వేస్తే తప్ప, లైట్ కింద తీసుకెళ్ళి చూసుకుంటే తప్ప చీర కొనుక్కొని మన బ్రతుకి కూడా మనకేం కావాలా? వెలుగు. 11:9 పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోక వెలుగును చూచిన గనుక తోట్రుపడ్డాడు. పగటి వెలుగు. అందుకే దేవుడు ఈ దినాన్ని 2 భాగాలు చేశారు. వెలుగు 12 గంటలు, రాత్రి 12 గంటలు. వెలుగులో నడిచేవారు తొట్టుపడరు, కానీ విశ్వాసులు రాత్రి నడవకూడదు. రాత్రి నడిచేవారు ఎందుకు నడుస్తారు? ఎందుకు నడుస్తారు? సెకండ్ షో సినిమా చూడటం నడుస్తారు. ఇంకెందుకు నడుస్తారు? మాట్లాడట్లా, ఏమో. కాబట్టి విశ్వాసి రాత్రి నడుస్తుందంటే ఏదో డౌట్ అన్నమాట. ఏదో ఊరికి వెళ్తుంటే సరేలేండి, సంక్రాంతి పండగకి చుట్టాలకి ఇంటికి వెళ్తుంటే ఓకే, అది ఓకే. పగటి వారమై ఉన్నాం మనం, పగలు నడవాలి, కానీ రాత్రి నడవకూడదు. నా రాత్రి నడిస్తే తొట్టుపాటు. తోటలో చెప్తా ఉంటా, మీకు ఇంకోసారి చెప్పాలా, మన బైబిల్ మిషన్లో ఎక్కడ హోల్ నైట్ ప్రేయర్ ఉండదు. హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళావా, సాతాను గడి నీకు హోల్ పెడతాడు. చాలా దయ్యాలు ఎప్పుడు పడతాయి అంటే హోల్ నైట్ ప్రేయర్నప్పుడే. దైవజనులు కూడా చెప్పారంట, రాత్రి 12-2 గంటల వరకు ప్రార్థన చేస్తే దయ్యాలు ఎత్తుకుపోతాయంట. మన ఒంటికి విశ్రాంతి కావాలా, మన ఒంటికి నిద్ర కావాలి. నిద్ర లేదనుకో ఉదయం లేవగానే రాక్షసిలాగా ఉంటావు నువ్వు. తర్వాత యోహాను సువార్త 12:35 అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్ము కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. కొంతకాలమే వెలుగుండును. ప్రభు ఉన్న కాలమే వెలుగు కాలము, ప్రభు లేని కాలమే శిష్యులకు చీకటి కాలము. వెలుగు ఉన్నప్పుడే నడవండి అని ప్రభు ఒక్కానించి వారికి తెలియచేస్తూ, వారిని గోజాడుతూ వారికి మనవి చేస్తూ ఉన్నారు. పిల్లరా, 36వ వచనం, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. వెలుగుండగానే వెలుగు యందు విశ్వాసముంచండి. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. ప్రభు అంటారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి బాప్తిస్మము ద్వారా
మన వాక్శుద్ధి, మన మార్గశుద్ధి, మన నడక శుద్ధి మనం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి బాప్తిస్మం తర్వాత దేవుడు మనకు ఏర్పాటు చేసిన పద్ధతి, ప్రభువు మనకు ఏర్పాటు చేసిన పద్ధతి పాదశుద్ధి. ఈ పాదశుద్ధిని బట్టి మన పాదాలు ఏమవుతున్నాయండి? శుభ్రమవుతున్నాయి. బహుశా మీ అందరికీ అలవాటు ఉంటుంది. ఏంటి అలవాటు అంటే, స్నానం చేసుకున్నాక తప్పకుండా ఏం చేస్తారంటే కాళ్ళు కడుక్కుంటారు. స్నానం చేసేటప్పుడు కాళ్ళు కడుక్కోవటం వేరు, స్నానం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవటం వేరు. అందుచేత ప్రతి ఇంట్లో గుమ్మం దగ్గర ఖచ్చితంగా మన పూర్వీకుల కాలంలో, మరి ఇప్పుడైతే నాకు తెలియదు అనుకోండి, ఒక గాబు ఒక చెంబు ఉండి తీరతాయి అన్నమాట. ఏమి లేకపోయినా కనీసం ఒక బకెట్ ఒక మగ్గు పెడతారు, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సాంప్రదాయం గల ప్రతి ఇంట్లో అది చాలా మంచి పద్ధతి, పాటించండి. మీకు అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్న ఏదో ఒక అవకాశం కల్పించుకోండి. ఏదో ఒకటి ఒక మార్గ సరళత ఏర్పాటు చేసుకోండి. మన దేవాలయాల ముందు ఉంటాయి కాబట్టి ఒక బాత్రూమ్ కట్టించుకోండి. ముందు బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రావటం, స్నానం చేసినా కాళ్ళు కడుక్కోవటం. మీకు చెప్పే ఉంటాను, ఒకసారి ఒక దెయ్యం ఒక ఇంట్లోకి వచ్చిందంట. ఎట్టా వచ్చావే అంటే, సమాధిలో నుండి మట్టితో పాటు వచ్చానందంట. మట్టితో పాటు ఇంట్లోకి వచ్చేసిందంట, ఇంట్లో తిరుగుతుందంట. ఏది ఏమైనా మన పాదాలు శుభ్రం అవ్వాలి. శుభ్రం అయిన తర్వాత మరలా మన పాదాలు ఏం చేసుకోకూడదు? మాలిన్యం చేసుకోకూడదు. అందుకే వధువు అంటది పరమగీతంలో, నా పాదములు నేను శుద్ధి చేసుకున్నాను, మరలా నేను దానిని మురికి చేసుకునేలా. కాబట్టి మన పాదాలు శుభ్రంగా ఉంటే మన మార్గం కూడా శుభ్రంగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇతరులైన వారి విషయంలో, అనగా సంఘం వెలుపట ఉన్న వారి విషయంలో సజ్జనత్వం గలవారమై ఉండి, చిత్తశుద్ధి గలవారమై ఉండి, అనగా నీతి యథార్థత గలవారమై ఉండి, ఈ క్రైస్తవులు ఎప్పుడు ఇంతేనండి, వీళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి అని అంటానికి అవకాశం ఇవ్వద్దు అంటున్నారు పౌలు గారు. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, ఓ క్రైస్తవులారా, వాక్ ద టాక్, టాక్ ద వాక్. మీరేం నడుస్తారో అది మాట్లాడండి, మీరేది మాట్లాడతారో అది నడవండి. చూసారా, మీరు ఏది నడుస్తారో అది మాట్లాడండి. చూసారా, సిగరెట్ తాగేవాడు సంఘంలోకి వచ్చి నువ్వు సిగరెట్ తాగొద్దంటే సంఘం ఏమంటారు? పుసపుస నవ్వుతారు. నాకు పాదిరి గారు తెలుసు, ఇక్కడ చర్చిలో పనిచేసేవాడు అన్నమాట. ఆరాధన అవగానే గబగబా బయటికి వెళ్ళిపోయి అంగీతోనే బయటే, ఆలయం బయట కాసేపు కూడా ఉండలేకపోయేవాడు పాపం. ఆ బయటే అన్నమాట. ఆయన బోధ ఎవరైనా వింటారా? మాట్లాడట్లా. ఏ లోపలే తాగట్లేదుగా, బయటేగా తాగేది, లోపల సిగరెట్ తాగట్లేదుగా. చూసారా, మన ఎవరో పాదిరి గారు చెప్తున్నారు, ఏదో క్లాస్ చెప్తుంటే నేను వింటా ఉన్నా, ఆ దగ్గరలో ఉండి వింటా ఉన్నా. ఆ క్లాసులో పాదిరి గారు మాట్లాడుతూ చెప్తున్నారు, ఇతర మిషన్లో అంట సంఘ పెద్దలైన వారు, మరి దేవుడు వారిని క్షమించాలా, నన్ను క్షమించాలా? సంఘ పెద్దలైన వారంట దేవాలయంలో సంస్కారం తీసుకున్న తర్వాత వారి సంస్కారం ఏంటంటే బయట జ్యూస్ షాప్లో సంస్కారం తీసుకోవటం అనమాట. 2 సంస్కారాలు తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్తారంట. అది వారి అలవాటు. లోకం చూసి ఏమంటుంది? అంతవరకు ఎందుకు? ఓ మాట చెప్తున్నాను, నన్ను అడిగాడు నా షుగర్ డాక్టర్, సార్ మీరు వైన్ తాగుతారా అని. మేము తాగం బాబు. తాగకూడదా? తాగకూడదు సార్. మరి ఏంటి అందరూ తాగుతారా అంటే మీరు తాగరా అన్నాడు. లేదండి, అది క్రేప్ జ్యూస్ అండి, సంస్కారంగా నెలకోసారి ఒక చిన్న గ్లాస్ తీసుకుంటాం, అది మత్తు కాదు, అది జ్యూసు.
అంటే లోకానికి తెలిసిపోయిన ఒక సంగతి ఏంటంటే పాదిరి అనేవాడు ఏం చేస్తాడు? మత్తు పదార్థం సేవిస్తాడు. ఒక డాక్టర్ చెప్తున్నాడు, తాగుతారంట కదండి, అది తెలిసిపోయింది అన్నమాట లోకానికి. అలాగే గోవాలో క్రిస్మస్ పండగ వస్తే ముందు సంఘ పెద్దలు చీర్స్ అంటారంట, తర్వాత ఇంటింటికి యేసుప్రభు బొమ్మ ఊరేగిస్తా పండగ చేసుకుంటాం. అది వాళ్ళ సాంప్రదాయం. మనం ఏం చేస్తాం మరి? మనకు అలవాటు లేదు. అలవాటు ఉంటే మనం అట్టాగే చేసుకునే పని. చీర్స్ చీర్స్ చూసారా? వాళ్ళకి అలవాటు. సాంప్రదాయం బట్టి క్రైస్తవ సాంప్రదాయానికి లోక సాంప్రదాయానికి చూసారా ఎటువంటి అనుబంధం ఎట్లా ఏర్పడిందో సాతాను ఏర్పాటు చేశాడు. అందుకే దైవజనుడు అంటారు, లోకముతో నీ సంఘము ఏకమాయను ఏమి చేతను, ఏకమాయను ఏమి చేతను. కాబట్టి బయట వారి ఎడల మీరు జ్ఞానము కలిగి, వివేకము కలిగి, సత్ప్రవర్తన కలిగి నడుచుకోండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 5:12. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని. చదవండి అమ్మా. కాబట్టి మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. కాబట్టి బయట తీర్పు తీర్చే మన ఇంట్లో బాగుండాల. మన ఇల్లు బాగుంటే మనం తీర్పు తీర్చగలం. బయట వారికి తీర్పు తీర్చే నీ ఇంట్లోనే పాపం అంటే నువ్వేం తీర్పు తీరుస్తావు? అని చేత ఆ పాపం చేసిన వాడిని బయటికి గెంటేయండి అని పౌలు గారు అంటారు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని. వెలుపలి వాళ్ళకి తీర్పు దేవుడు తీరుస్తారు, మనకు అనవసరం. కానీ ముందు లోపల వారికి తీర్పు తీర్చవలసిన మనమే లోపల వారికి తీర్పు తీర్చు ఈ క్రమంలో దుర్మార్గుని ఏం చేయాలంటే మనలో నుండి తోలివేయాలా. తర్వాత 1 తెస్సలోనికే పత్రిక 4:12. మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందునో మీ చేతులతో పని చేయుట ఎందునో ఆశ కలిగి ఉండవలనని మిమ్మలను హెచ్చరించుచున్నాము. కాబట్టి లోపల ఉన్న వారి ఎడల నడుచుకునే పద్ధతి మరి పౌలు గారు మనకు తెలియచేస్తూ లోకస్తులతో మన ప్రవర్తన ఎలాగుండవలనో మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొలసీ పత్రిక 3:17 మరియు కొలసీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట దేవునికి మహిమ కలుగులాగున చేయుడి. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. అలాగే 1 యోహాన్ పత్రిక 4:5. మీరు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కాబట్టి మన యొక్క జీవములో ఆత్మజీవము ఉన్నందున మన వాక్కులు
ఆత్మవాక్కులు కలిగి ఉండవలసిందిగా దేవుడు మనకు సెలవిస్తూ, మరి చెట్టులోని ప్రతి ఆకుకి ఎలాగూ సారం ఉంటుందో అలాగున ప్రతి క్రైస్తవునికి కూడా ఆత్మీయ సారము ఉండవలెనో. ప్రతి క్రైస్తవునికి ఏముండాలంటండి? ఆత్మీయ సారము ఉండాలా. ఇర్మియా గ్రంథం 17:7-8. ఇర్మియా గ్రంథం 17:7-8. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవగల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇది సజ్జనుడు, సత్పురుషుడు, దేవుని బిడ్డ కలిగి ఉండవలసిన సారమై ఉన్నట్లు వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలము అనగా వాక్యము. వాక్యము యొద్ద నాటబడిన చెట్టు వలె కాలవల ఓరను, దాని వేళ్ళు తన్నును. చూసారా, వాక్యముల్లో మనం వేరులు పారిన వారమై ఉండి వెట్ట కలిగినను అనగా శ్రమ వచ్చినను, కష్టం వచ్చినను, శోధన వచ్చినను మనము భయపడము. దాని ఆకు పచ్చగా ఉండును. అంటే మనం ఎప్పుడూ కూడా సారము కలిగి సంతోషముతో ఆత్మీయ జీవితముతో మనం వర్ధిల్లు వారమై ఉంటామని, వర్షము లేని సంవత్సరమున మనం చింత నొందము. కాపు అనగా మీ అందరూ కూడా తెలుసు, ఆత్మీయ కాపు. మరి పౌలు గారు రాస్తారు గలతీ పత్రిక 5వ అధ్యాయములో, ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా శ్రమ వచ్చినా సంతోషం, శ్రమలో సహనం, శోధనలో దీర్ఘశాంతం. ఇవన్నీ వాక్య జలము యొద్ద నాటబడిన వారమే కాము, కానీ వేరు పారి ఉండాలి. చెప్పండి, వేరు పారి ఉండాల. అంచేత ఈ వాక్యం మన నోట కాదు, కానీ ఈ వాక్యం ఏమవ్వాలా? మన వేరైపోవాలా, మన వేరుగా మారిపోవాలా. తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఈ మంచి సాక్ష్యము బాల్యకాలం నుండి అందరూ పలికిన వారై ఉన్నట్లు మనం గ్రహిస్తూ వాక్య పాఠ్య బాగా సమయం అప్పుడు పఠించుకున్నాం కదండి. లూకా సువార్త 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనడి. ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనడి. దయగల మాటలు, దయగల మాటలు. మరి మొన్న అన్ని విమానాల్లో రీసెర్చ్ చేశారంట, ఏ విమానంలో మర్యాద కలిగి ఉంటారు, ఏ విమానంలో దుడుసుగా ఉంటారు అని చెప్పి ఒక రేటింగ్ ఇచ్చారన్నమాట. ఒక విమానానికి ముద్ర ఇచ్చారు, ఇది క్రూర విమాన సర్వీస్, వీళ్ళు సరిగ్గా మాట్లాడరు, ప్రయాణికుని గౌరవించరు, ప్రయాణికునికి మర్యాద చేయరు అని ఎంపీలు గెలిచి దానికి ముద్ర వేశారన్నమాట. ఇంకా విమానం ఎక్కుతారు ఎవరన్నా? ఎక్కరు. కాబట్టి మీ అందరికీ తెలుసు, విమానం ఎక్కేటప్పుడే చాలా గౌరవం పాటిస్తారు ప్రతి వాళ్ళకి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వంగి వెల్కమ్ వెల్కమ్ అంటారనమాట, తోలు బొమ్మల్లాగా అందరికీ నమస్కారం పెడతారు.
మర్యాద. యోహాను సువార్త 7:46 ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడనో ఎన్నడనో మాటలాడలేదండి. ప్రభువును పట్టుకోమని, ఇది ఎప్పుడు జరిగిందంటే పర్ణశాల పండగ, ప్రభువును పట్టుకోమని బండ్రోతులను పంపిస్తే ఏం చేశారంటే బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు అలాగే దైవజనుడి జీవితం కూడా జరిగింది. మన పెద్దలైన వారు చెప్తూ ఉంటారు, చంపేమని పంపించారంట. అయ్యగారు మాటలు వింటా ఉంటే వారి మనసు కరిగిపోయి ఇంత మహానుభావుడిని చంపమంటాడే ఆ మూర్ఖుడు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారంట. చూసారా? కాబట్టి మరి మన యొక్క మాటల్లో ఉన్న ఆత్మీయత, ఆతృత, అలాగే సారము ఇతరులైన వారిని ఏం చేయాలంటండి? బలపరచాలా అని చూస్తూ మరి కొలసి అనే ఊరు దగ్గర ఫిర్గియా అనే ఒక సెలయేరు ఉందంటండి, ఉప్పు సెలయేరు. ఆ ఉప్పు సెలయేరు నుండి మంచి ఉప్పు వస్తుందంట. అందుకే ఆ ఫిర్గియాలోని ఉప్పును ఉదహరించి పౌలు గారు చెప్తారు, మీ ఊరు దగ్గర ఉప్పు ఉంది చూసారా, అట్లాగే మీకు కూడా ఏముండాలా? ఉప్పు ఉండాలా. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఉప్పు కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి వాక్యం బట్టి మనల్ని తీర్పు తీర్చరు, దేవుణ్ణి బట్టి తీర్పు తీర్చరు, అలాగే మన సంఘం బట్టి మనల్ని తీర్పు తీర్చరు, మన ఆరాధనలు బట్టి, మన దేవాలయ ఏకీభావం బట్టి, అలాగే మన ప్రార్థనలు బట్టి తీర్పు తీర్చరు. కానీ ఎట్లా తీర్పు తీరుస్తారంట? మన నడవడి, మన యొక్క మాట అని మనం చూస్తూ మరి ముగింపులోకి వెళ్దాం. దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తున్న తెలియజేస్తున్న మాట ఏంటంటే, వినువారు 30 అంతలు, విని గ్రహించువారు 60 అంతలు. విని రాసుకొని గ్రహించి ఇతరులకు బోధించువారు 100 అంతలు. మరి వింటే నిష్ఫలం అయిపోద్ది, విని రాసుకొని గ్రహించి ఇతరులకు చెప్పుట. కాబట్టి మీ పిల్లలకి చెప్పండి, అలాగే మీ ఇంటి వారికి చెప్పండి, మీ స్నేహితుడికి చెప్పండి, ఇరుగు పొరుగు వారికి చెప్పండి. ఇవాళ ఏం చెప్పారమ్మా? మాకు చెప్పమ్మా, 4 మాటలు చెప్పమ్మా అంటే పుల్లయ్య, ఎల్లయ్య, సుబ్బమ్మ కథలు చెప్పకుండా ఈ మంచి మాటలు చెప్పామనుకోండి, మెల్లగా వారు మారుతారు. వారు మారినందు మూలన దేవునికి మహిమ, అది నీకు ఎంతో ఆశీర్వాదం అని మనవి చేస్తూ, ఎందుకు ఈ మాట చెప్పానంటే, వస్తా ఒక చిన్న నోట్బుక్, ఒక పెన్ను తెచ్చుకోండి, భద్రం చేసుకోండి. ఆ వ్రాతలే రేపు మీకెంతో భాగ్యాలుగా, ఆశీర్వాదాలుగా మారతాయి. దైవజనుని మాటలో ప్రతి మాట రాసుకున్నారు. ఎంత రాసుకున్నారంటే తుమ్మారు అని రాసేవాళ్ళు, బ్రాకెట్ రాసి నవ్వారు, తుమ్మారు అని రాసేవాళ్ళు అన్నమాట. ప్రతి మాట అవి మనకి ఈవేళ విశ్వాస బాటలైని. అందుకని మరి నేను కూడా ప్రసంగం సిద్ధపడతాను కదా, మరి పాత ప్రసంగం చెప్పొద్దు అవ్వదు, కొత్త ప్రసంగం అయినా కానీ అన్ని కట్టలు అట్లాగే ఉంచుకుంటాం అన్నమాట, దాచిపెట్టుకొని. చూస్తే ఆనందం, బాబోయ్ ఇన్ని ప్రసంగాలు చేసావా అని ఆనందం. అలాగే మీకు కూడా ఆనందం, మా అమ్మ ఎంత భక్తిపరురాలో, మా తల్లి ఎన్ని ప్రసంగాలు రాసిందో, ఎంత భక్తిపరురాలో అని ఇప్పుడు మిమ్మల్ని కీర్తిస్తారు. రేపు మామలైన తర్వాత మిమ్మల్ని కీర్తిస్తారు. మా అమ్మ మాకు ఇచ్చిన ఆస్తి కంటే ఈ గొప్ప అని మిమ్మల్ని పొగుడుతారు. దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తారు. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరము నా క్రొత్త అలవాటు చేసుకోండి. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మీలో ఎవరికైనా చదువు రాదనుకోండి, దేవుడిని అడగండి. తప్పక దేవుడు తన ఆత్మ ద్వారా మీకు వాక్య జ్ఞానం ఇస్తారు. అయ్యగారి దగ్గర మరియమ్మ గారిని ఉండేది, ఆమె బైబిల్ చదివేది, రాత్రి 1 గంట వరకు మోకాళ్ళ మీద చదివేది. ముసలమ్మ మామగారు, వీళ్ళు కొంతమంది తెలిసే ఉంటుంది, మా అమ్మగారు అన్నమాట. ఆమె బయటకు వస్తే, ఆమె ఊరికి వెళ్ళే బస్సు బోర్డు కూడా చదవలేదండి. బయటకు వస్తే ఆమె చీరాల, ఊరు చీరాల అనే 3 మాటలు కూడా చదవలేదు ఆమె, అని బైబిల్ చదువుద్ది.
దేవుడు ఆ వరం ఇచ్చారు అయ్యగారిని బట్టి. ఆ వరం దేవుడు మీకు ఇస్తారు. చదువులేదనుకోవద్దు, అడగండి ప్రభువుని, మీరు ప్రయత్నించండి, దేవుడు మీకు వరం ఇస్తారు. కాబట్టి చెప్పండి, ఈవేళ ఏం నడుచుకున్నా, ఏం మాట్లాడుకున్నా? న్యూ వాక్, న్యూ టాక్, క్రొత్త నడక, క్రొత్త మాట. ఈ రెండు అనుభవాలతో ఈ క్రొత్త సంవత్సరం మనకు సారవంతంగా, ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండలాగున దేవుడు తన మిండైన దీవెన మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని మీరు సెలవిచ్చిన దేవుడై ఉన్నారు స్వామి. కాబట్టి ఈ నూతన సంవత్సరం నందు మేము, మా కుటుంబములు లోకం ఎదుట నిలువబడు సమయమందు సత్ప్రవర్తన కలిగి, మాదిరి కలిగి, మా మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, వినికి ద్వారా, నడక ద్వారా నీకు కీర్తియు, ప్రజలకు మేలును కలిగించగల కృప దయచేయమని అనేక విషయాలు ఈ వత్సరమంతా మేము ధ్యానిస్తూ ప్రభువా మీ రూపమునకు మార్చబడగల ధన్యత మాకు దయచేయమని, గొప్ప నడక నడిచి, గొప్ప మార్గము బోధించి, మనలను మధ్య కాస్యంలో కొనిపోటకు రానయ్యున్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.